రక్తం వస్తుంది, రక్తం వచ్చి ఇలా కొడుతున్నారు. మమ్మల్ని నా భుజం ఇది ప్రైవేట్ పార్ట్ మీద కొట్టారండి. నాకు ఇంకా నేను ఇంటికి వెళ్ళి చూసుకోవాలా. ఇదైతే హ్యాండ్ మీద తల మీద కొట్టారు. నాకు బ్లీడింగ్ అవుతుంది. ముందు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెప్పుకోవాలా. సో పోలీసు వారు మాకు ఖచ్చితంగా దీనికి సహకరించాలి. దీనికి కేసు కట్టాలి అతని మీద. అదేవిధంగా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను, రాజకీయం కాదు అన్నప్పుడు రాజకీయ నాయకుడు ఎందుకు వచ్చి కొట్టాడు? ఆ నాయకుడా? రాజకీయం కాదు అని నేను శ్రీరామ్ చెప్పాను కదా, రాజకీయ నాయకుడు ఎందుకని వచ్చి కొట్టాడు? మీరు కేసు పెట్టారు? మేము కేసు పెట్టలేదు సార్. కేసు పెట్టడానికి వచ్చాము. ఇంకా పోలీసు వారు సహకరిస్తున్నారు. ఇంకా SHO గారు రావాలంట. సో వెయిట్ చేస్తున్నాం సార్. కేసు పెట్టారండి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇచ్చారు తెలుసా అండి, కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి అమ్మా మీ ఇంట్లో అని చెప్పేసి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. మా పనుల మీద మేము తిరుగుతున్నామండి. ఎవరిని ఏ హాని చేయాలని మా ఉద్దేశం కాదు. మీరే కనుక్కోండి, మీడియా సమక్షంలో మీరే కనుక్కోండి. తాతన్ శెట్టిని కానీ శ్రీధర్ని కానీ మీరే కనుక్కోండి. ఏం చేసిందయ్యా, ఎందుకు కొట్టారయ్యా మీరు అమ్మాయిని టోల్ గేట్ దగ్గర అనేసి? రోడ్డు మీద ఎవరైనా అమ్మాయిని కొడతారా అండి? కారణం లేకుండా కొడతారా అసలు? అంటే ఏంటి, ఇప్పుడు కోడూరులో తిరగలేదు, కొట్టాను కదా, రోడ్డు మీద కొట్టాను కదా, ఇంకా తిరగలేదు అనేది తిరిగి చూపిస్తా. కేసు నెగ్గేంత వరకు చూపిస్తా. తప్పు చేసినాడు, తిరుగుతున్నాడు, నాకేం భయం. కేసు పెట్టారండి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇచ్చారు తెలుసా అండి, కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి అమ్మా మీ ఇంట్లో అని చెప్పేసి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. మా పనుల మీద మేము తిరుగుతున్నామండి. ఎవరిని ఏ హాని చేయాలని మా ఉద్దేశం కాదు. మీరే కనుక్కోండి, మీడియా సమక్షంలో మీరే కనుక్కోండి. తాతన్ శెట్టిని కానీ శ్రీధర్ని కానీ మీరే కనుక్కోండి. ఏం చేసిందయ్యా, ఎందుకు కొట్టారయ్యా మీరు అమ్మాయిని టోల్ గేట్ దగ్గర అనేసి? రోడ్డు మీద ఎవరైనా అమ్మాయిని కొడతారా అండి? కారణం లేకుండా కొడతారా అసలు? అంటే ఏంటి, ఇప్పుడు కోడూరులో తిరగలేదు, కొట్టాను కదా, రోడ్డు మీద కొట్టాను కదా, ఇంకా తిరగలేదు అనేది తిరిగి చూపిస్తా. కేసు నెగ్గేంత వరకు చూపిస్తా. తప్పు చేసినాడు, తిరుగుతున్నాడు, నాకేం భయం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జనసేన బాధితురాలిపై దాడి జరిగింది. రైల్వే కోడూరు టోల్ గేట్ సమీపంలో పూలు కొనుగోలు చేయడానికి వెళ్లిన బాధితురాలిపై జనసేన మూకలు దాడి చేశాయి. మొదట బాధితురాలతో పాటు ఉన్న గోపి అనే వ్యక్తిని కార్యకర్తలు చితకబాదారు. ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నించిన బాధితురాలపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర కూడా ఉన్నారు. దాడి అనంతరం రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది ఆ బాధితురాలు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే పథకం ప్రకారం ఈ దాడి జరిగిందని బాధితురాలు ఆరోపిస్తోంది. అలాగే ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని కోరుతోంది. రాజకీయం కాదు అన్నప్పుడు రాజకీయ నాయకుడు ఎందుకు వచ్చి కొట్టాడు? ఆ నాయకుడా? రాజకీయం కాదు అని నేను శ్రీరామ్ చెప్పాను కదా, రాజకీయ నాయకుడు ఎందుకని వచ్చి కొట్టాడు? రోడ్డు మీద ఎవరైనా అమ్మాయిని కొడతారా అండి? కారణం లేకుండా కొడతారా అసలు? అంటే ఏంటి, ఇప్పుడు కోడూరులో తిరగలేదు, కొట్టాను కదా, రోడ్డు మీద కొట్టాను కదా, ఇంకా తిరగలేదు అనేది తిరిగి చూపిస్తా. కేసు నెగ్గేంత వరకు చూపిస్తా. తప్పు చేసినాడు, తిరుగుతున్నాడు, నాకేం భయం. మేము టెంపుల్కి వెళ్ళేసి ఇందాక 5:30కి ఇంటికి వచ్చేసి ఇంట్లో చిన్న బాబు ఆకలేస్తుందమ్మా, లేకపోతే రేపు పొద్దున పూజ చేసుకోవాలంటే ఏదో పూజ సామాగ్రి ఉంటే బయటకు వచ్చాము తీసుకుని వెళ్ళడానికి. అట్లా వచ్చాము, ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తున్నాము ఆ పూలు తీసుకోవడానికి. అట్లా వెయిట్ చేసుకునే సమయంలో వచ్చి కారు దిగేశారు. వచ్చారు, ఒక 2 మినిట్స్ అట్లా నిలబడ్డారు. అక్కడ బస్ స్టాండ్ సెంటర్లో నిలబడ్డారు. వచ్చారు పటాపటా తీసుకుని, అసలు వచ్చారు పటాపటా తీసుకుని నన్ను ఆ లాఠీ పైపులు తీసుకొని కొట్టారు. అసలు నాకు ఇక్కడ వాట్ హ్యాపెనింగ్ అనేది నాకు అసలు కూడా తెలియదు. నేనేదో కేసు పని మీద వచ్చా, లాయర్ గారు మా బ్రదరు హెల్ప్ కొరకు ఇక్కడికి వచ్చారు, నా మీద అటాక్ చేశారు, కత్తి తీసుకుని వెంటబడడానికి వచ్చారు, కర్రలు తీసుకుని కొట్టారు. నేను ప్రాణభయంతో పారిపోయా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బాధితురాలు ఒకటే చెప్తున్నారు, పథకం ప్రకారమే దాడి జరిగింది, ఇందులో ఒక జనసేన నేత కూడా ఇన్వాల్వ్ అయ్యారు అన్నట్టుగా కూడా బాధితురాలు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? పోలీసులు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? తీసుకునే అవకాశం ఉందా? అట్లీస్ట్ కేసు అన్న నమోదు చేశారా?
ఇప్పటివరకు అయితే కేసు నమోదు చేసినట్టుగా కూడా మనకు సమాచారం లేదు. ఆమె అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే హర్షవీణ అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే రైల్వే కోడూరు ఈయనకు సంబంధించిన ఈయన చేసినటువంటి అకృత్యాలకి అఘాయిత్యానికి బాధితురాలైనటువంటి హర్షవీణ మీద ఈరోజు రైల్వే కోడూరు నడి రోడ్డు మీద ఆమె మీద దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక కీలకమైన అంశం అంటే ఆమె పక్కన ఉన్నటువంటి గోపి, అంటే ఇప్పుడు ఆమె లాయర్ అజాద్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు, ఆయన సోదరుడు ఈ గోపి అనమాట. ఆ లాయర్ సోదరుడిని ఆమె దగ్గర రక్షణగా కొంత పెట్టినటువంటి పరిస్థితుల్లో అతని మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అతని మీద దాదాపుగా విపరీతంగా కొట్టి అతన్ని తరిమేసినటువంటి నేపథ్యం. ఆ తర్వాత ఎందుకు మీరు అతన్ని కొడుతున్నారు అని చెప్పేసి హర్షవీణ ప్రశ్నించిన నేపథ్యంలో ఆమె మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర కూడా ఆ దాడిలో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆ విజువల్స్లో కూడా. అంతేకాకుండా కేవలము ఏదైతే అరవ శ్రీధర్ చేసినటువంటి అఘాయిత్యానికి తనకు న్యాయం చేయండి అని చెప్పి తాను బయటికి వచ్చి ఏదైతే మీడియా ముందు కానీ ప్రభుత్వం ముందు అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు కానీ వీటన్నిటి ముందు ఆమె ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు జనసేన పార్టీ తరఫున కూడా అరవ శ్రీధర్ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆమె పదే పదే ఇటు పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకోండి అని చంద్రబాబు నాయుడు కానీ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇలా ప్రతిరోజు కూడా ఆమె ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఇక తట్టుకోలేక ఈరోజు ఏదైతే రైల్వే కోడూరులో ఉన్నటువంటి టోల్గేట్ సెంటర్లో పూలు కొనడానికి వెళ్ళినటువంటి హర్షవీణ మీద అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గోపి ఎవరైతే అడ్వకేట్ అజాద్ ఉన్నారో ఆయన సోదరుడు, వాళ్ళిద్దరి మీద కూడా తీవ్రంగా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు మా ఆఫీసర్ వస్తున్నాడు కేసు తీసుకుంటాడు ఉండండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఉంచినటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఉన్నటువంటి మన సమాచారం అయితే మొత్తం మీద ఒక కక్షపూరితంగా. ఎందుకంటే తాతంశెట్టి నాగేంద్ర అనేటువంటి ఎవరైతే రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారో జనసేనకి, ఆయన గతంలో కూడా ఎప్పుడైతే ఈ అంశం బయటికి రాగానే అరవ శ్రీధర్కి సపోర్ట్ చేస్తూ అరవ శ్రీధర్ని ఏమి బ్లాక్మెయిల్ చేస్తుంది అని అంటూ అనేకంగా మాట్లాడరాని అంశాలను కూడా అతను మాట్లాడి చాలా అసభ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు, మీడియా ముందు కూడా ఆమెను తప్పుపడుతూ మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపించాయి. మొదటి నుంచి కూడా ఏదైతే అరవ శ్రీధర్ తరపున తాతంశెట్టి నాగేంద్ర అక్కడ వ్యవహారం అంతా కూడా నడిపిస్తున్న పరిస్థితి ఉంది ఈ కేసు విషయంలో. సో ఇదంతా కూడా కావాలని ఆమెను, ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత కేసు పెట్టింది ఏదైతే జాతీయ ఎస్సీ కమిషన్ కూడా అరవ శ్రీధర్ మీద కేసు నమోదు చేయమని ఎస్పీకి చెప్పడంతో కేసు కూడా నమోదు చేశారు. ఈమె మీద తిరిగి 3 కేసులు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది స్టేషన్ బెయిల్ మీద. అంటే వారానికి ఒకసారి స్టేషన్కి వెళ్ళి ఈమె సంతకం చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి తోడు ఈమె రైల్వే కోడూరు పంచాయతీ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. ఉద్యోగాన్ని పోగొట్టుకోలేరు కాబట్టి ఆమె వచ్చి రైల్వే కోడూరులోనే తన ఉద్యోగాన్ని తాను చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏ అయితే కేసులు ఉన్నాయో దానికి సంబంధించి తన పోరాటం కొనసాగిస్తుంది. అయితే ఒక మహిళగా తనని అన్యాయం చేశాడు, 5 సార్లు అబార్షన్ చేశాడు, ఎమ్మెల్యేగా తనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి బెదిరించి తనను లొంగ తీసుకున్నాడు అనేటటువంటిది ఆమె స్పష్టంగా బయటకు వచ్చి చెప్తున్నప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం కానీ ఎటువంటి కేసులు నమోదు చేయలేదు, ఎటువంటి చర్యలు. జనసేన పార్టీ తరపున త్రిసభ్య కమిటీ అని వేశారు. ఆ త్రిసభ్య కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందో తెలియదు. కానీ ఇప్పటికీ దాదాపుగా గత వారం 10 రోజులుగా ఈ జనసేన ఎమ్మెల్యే బయటకు వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొంటున్నాడు. దాన్ని కూడా హర్షవీణ ఈ మధ్యకాలంలో గత 2-3 రోజులుగా కూడా ఆమె ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం చర్యలు తీసుకున్నారు, మీ త్రిసభ్య కమిటీ ఏమి నివేదిక ఇచ్చింది, దాని రిపోర్ట్ ఏంటి, అతని మీద ఉన్నటువంటి సస్పెన్షన్ మీరు ఎత్తేసారా ఎత్తేయలేదా, అతను పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నాడు అనేది కూడా ఆమె ప్రశ్నించడం పరిస్థితి ఉంది. ఇదంతా కూడా తట్టుకోలేక జనసేన మూకలు ఈరోజు మూకుమ్మడిగా ఒక పథకం ప్రకారమే ఆ టోల్గేట్లో ఆమె పూలు ఉద్యోగం అయిపోయిన తర్వాత పూలు కొనడానికి వెళ్ళిన నేపథ్యంలో ఆమె మీద దాడి చేసినట్టుగా తెలుస్తుంది. పోలీస్ స్టేషన్కి అయితే వచ్చింది. మరి కేసు నమోదు చేస్తున్నారా లేదా అనేది కూడా ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది. ఇప్పటివరకు అయితే పోలీస్ స్టేషన్లో దాదాపు గంటన్నర నుంచి ఆమె వెయిట్ చేస్తుంది. ఆఫీసర్ వస్తారు, కేసు నమోదు చేస్తారు, వెయిట్ చేయండి అని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కార్తీక్, శ్రీనివాసులు, అంటే ఈ కేసు పెట్టడానికి ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నారు అన్న ఒక వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా ఇక్కడ 2 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది ముమ్మాటికి ర్యాండమ్ దాడి కాదు, కావాలనే కక్షగట్టి పథకం ప్రకారమే ప్లాన్ చేశారు అన్నట్టుగా కూడా బాధితురాలు ఒకటి ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పూలు కొనడానికి వెళ్ళిన వాళ్ళపై గొడ్డళ్ళు కత్తులతో దాడి చేసేంత వరకు సిచ్యువేషన్ వెళ్ళింది అంటే ఎలా చూడాలి? పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండబట్టే ఇదంతా చేస్తున్నారు, వీళ్ళ వెనకాల బ్యాకింగ్ ఉంది, అండ ఉంది అన్నట్టుగా కూడా ఆవిడ ఆరోపిస్తున్నారు. మరి పోలీసులు ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నారు కేసు నమోదు చేయడానికి? పోలీసులు అయితే ఎందుకంటే అధికార కూటమిలో ఉన్నారు కాబట్టి పోలీసులు ఆచితూచి అడుగు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆధారాలన్నీ కూడా బయటపెట్టింది. తాతంశెట్టి నాగేంద్ర కూడా ఏదైతే దాడిలో పాల్గొన్నటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చాయి, సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. పోలీసులు కూడా అవి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద అయితే ఒక బాధితురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి తన మీద దాడి జరిగింది, తన పక్కన ఉన్నటువంటి గోపి అనే వ్యక్తి మీద దాడి జరిగింది అన్నప్పుడు పోలీసులు ఇమ్మీడియట్గా ముందు కేసు కట్టాలి, ఆ తర్వాత విచారణ కొనసాగించాలి, ఎఫ్ఐఆర్ అయితే చేయాలి. కానీ అధికారులు ఇంతవరకు కూడా తాత్సారం చేస్తున్న పరిస్థితి
పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఆ అధికారి వచ్చి ఏమన్నా ఆ కేసు విషయంలో కేసు కట్టారా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. మన దగ్గర ఉన్నటువంటి ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు అయితే ఇంకా కేసు కట్టలేదనేటువంటి సమాచారమే ఉంది. మరోవైపు మీరు అడిగినట్లుగా రాజకీయ కుట్ర దీని వెనక ఉంది అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి జనసేనకి తాతోశెట్టి నాగేంద్ర గతంలో అనేకమైనటువంటి ఆరోపణలు, దూషణలు ఏదైతే బాధితురాలు హర్షవీణాన్ని చేసినటువంటి పరిస్థితి ఉంది, ఆమె ఒక బ్లాక్ మెయిల్ అన్నాడు, ఇంకా వేరే వేరే మాటలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. సో ఇదంతా కూడా ఒక కక్షపూరితంగా ఈ మధ్య కాలంలో ఏదైతే అరవ శ్రీధర్ ఇక ఒక నెలన్నర రోజులు ఈ అంశం జరిగినప్పుడు ఎవరికీ కనపడకుండా దాక్కున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత ఇక ఓపెన్ అప్ అయి ఇప్పుడు ఏదైతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు. ఈ రోజు కూడా ఏదో కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. రోజు ఎలా మీరు త్రిసభ్య కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ ఏం నివేదిక ఇచ్చింది మీకు, దాంట్లో మీరు ఏం చర్యలు తీసుకున్నారో, అతని మీద సస్పెన్షన్ వేటు వేశారు కదా అనేది వీళ్ళందరూ కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. అంటే దీని వెనక రాజకీయ కారణం అయితే స్పష్టంగా ఉంది అనేది. ఎందుకంటే డైరెక్ట్గా తాతోశెట్టి నాగేంద్ర దాంట్లో పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఆరోపిస్తున్నటువంటి అంశాలు కూడా రాజకీయ కారణాలు ఉన్నాయి, ఒక పథకం ప్రకారమే దాడి చేశారనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది.